నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి. జైరాబాద్ ఎమ్మెల్యే కోనింటి మాణిక్యారావు ఆదేశాల మేరకు ఆల్గోల్ చౌరస్తా జైరాబాద్ మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, జైరాబాద్ వెంకటేశం, జురు సంఘం నరసింహులు కోయిర్ మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధిపై మీకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతాంగం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ గ్యారెంటీలను మీరు అమలు చేయండి. మేము కూడా వాస్తవానికి వాళ్ళు అన్న మాట నిలబెట్టిందని మేము కూడా చెప్పగలుగుతాం. కానీ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో డైవర్ట్ చేసి ఇప్పుడు హైడ్రా అని ఒకటి పెట్టి హైడ్రా పెట్టింది. హైడ్రా ఎవరికో ఎవరి గురించి ఎన్ని ఇబ్బందులు అయితే హైడ్రాతో ఈ పొద్దు అయితే ఏడుస్తున్నారు. రోడ్ల పంటి ఆత్మహత్యలు చేసుకుంటే కూడా సిద్ధమైపోయిన వాళ్ళు. మళ్ళీ ఆ రోజు హైడ్రా ఏదైతుందో, ఎప్పుడైతే హైడ్రా ఏవైతే కూలబడుతుండ్రో ఏ ప్రభుత్వం లోపల ఈ పర్మిషన్స్ ఇచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ పర్మిషన్లు ఇచ్చారు కట్టుకోవడానికి, అన్ని చేసిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాత్రమే అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కానీ కమిషనర్స్ కానీ వాళ్ళందరూ పర్మిషన్ ఇవ్వడం. మళ్ళీ ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వంలోనే ఇచ్చారు కదా. ఈరోజు సరే పర్వాలేదు, మీరు హైడ్రా నుంచి ఏదో పెట్టి చేస్తే బాగుంటుందని ఉద్దేశం ఉన్నప్పుడు నమస్కారం కొన్ని రోజుల్లో సమయం అయితే ఇవ్వాల్సింది. ఒక షాపు, ఒక చిన్న కిరాణా కొట్టు దుకాణం ఉన్నది హైదరాబాద్లో. ఒకటి ఏడుస్తుండే ఒక ముస్లిం సోదరుడు 12 లక్షల రూపాయలు పెట్టి ఆ ప్లస్ను కొన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ప్లస్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 8-9 లక్షలు పెట్టి సామాన్ విమానం తెచ్చుకొని వాడు ఏదో ఉపాధి కొరకు బతుకుతుంటే అసలు వానికి 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఉన్న సామాన్ను కూడా మూసేసి ఏమి లేకుండా చేసి వాడిని రోడ్ల పాలు చేసినట్టు అతడు ఒక్కడే కాదు, ఎందరో ఇప్పుడు రోడ్ల పాలు చేయడం జరిగింది. ఇది మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు నాతో పాటు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కోయిల్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహన్న గారికి, అలాగే జరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం అన్న గారికి, అలాగే ఇప్పేపల్లి సొసైటీ చైర్మన్ మచ్చేందర్ అన్న గారికి, మరి మా నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులకు, తాజా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2022లో మరి జైరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గత 10 సంవత్సరాలలో మరి జిల్లా మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో జైరాబాద్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను మరి ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను జైరాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి మరి అనేక పనులను కూడా చేయించడం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్యారావు గారి ఆదేశాల మేరకు మరి ఆ రోజు 2022లో మనకు జైరాబాద్ నియోజకవర్గంలో 12 పనులకు గాను 28,15,00,000 రూపాయలు R&B సంబంధించినటువంటి రోడ్లు మనకు మంజూరు చేయించిన ఘనత శ్రీ మాణిక్యారావు సార్ గారిది. అలాగే మన ఉమ్మడి మెదక్ జిల్లా DCMH చైర్మన్ గారు కూడా మన జైరాబాద్ నియోజకవర్గాన్ని మరి ఎమ్మెల్యే గారు కూడా తోడుగా ఉంటూ మన నియోజకవర్గానికి అధిక నిధులు తేవడంలో మరి వారు కూడా శాయశక్తుల కృషి చేసినారు. మరి ఇట్టి నియోజకవర్గానికి సంబంధించిన నిధులు పనులు టెండర్ వర్కులు అయినాయి. ఆ టెండర్ వర్క్లో మరి కాంట్రాక్టర్లు ఎవరు కూడా పని చేయలేదు. మరి అలాగే R&Bకి సంబంధించిన రోడ్లు 12 ఉంటే 28,15,00,000. మరి పంచాయతీరాజ్కు సంబంధించినవి 26 పనులకు గాను 52 కోట్ల రూపాయల నిధులను కూడా ఆనాడు మరి శ్రీ ఎమ్మెల్యే మాణిక్యారావు గారు మరి శివకుమార్ అన్నగారు మనకు శాంక్షన్ చేయించినటువంటి ప్రొసీడింగ్స్ మీ ద్వారా నేను ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని నిధులు తీసుకొచ్చినా కూడా
ఈ మధ్య మొన్న మనకు ఒక షేకాపూర్ గ్రామంలో ఉర్సు సందర్భంగా అక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు R&B ఈగి పిలిపించి మరి వెంటనే ఆ జాతర గ్రామానికి సంబంధించిన రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన మరి R&B అధికారులు మరి కాంట్రాక్టర్ని తీసుకెళ్ళి ఆ యొక్క పనులను చేపించి మరి ఉరుసు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అక్కడ పనులు చేయించినటువంటి విషయం కూడా మీ దృష్టికి తెస్తున్నాం. మరి కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి మరి కాంట్రాక్టర్ను ఎంటబెట్టుకొని పోయి, కాంట్రాక్టర్ కూడా ఎట్లా అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్టర్ కావడంతో మరి బీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్గా టెండర్లు వేసి కూడా పనులు చేపట్టకపోవడం, ఇప్పుడు వాళ్ళు ఆదేశించగానే పనులు చేసి సొంత డబ్బులతోటి మేము రోడ్లు కంకర రోడ్లు వేసినామని చెప్పేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు 2022 లోపల అవి వర్క్ ప్రోగ్రెస్ అని అప్పుడు కాంట్రాక్టర్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని పెండింగ్ పెట్టారు. మరి అవే పనులు కూడా ఇస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో కొత్తగా మంజూరు చేసింది ఏం లేదు, వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ తప్ప ఇంకోటి లేదు. మరి ఏదైతే ఎగ్జాంపుల్ చూస్తే మొన్న పడ్డ రైతు బంధు మనకు కేసీఆర్ గారు పీరియడ్ ఉన్నట్లే 7,500 రాలేదు, 5,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. మరి ఈరోజు వాళ్ళు వంచే చెక్కులు కూడా ఏవైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయో అవి కూడా కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి. మళ్ళీ అక్కడ కూడా తులం బంగారం యాడ్ చేసింది లేదు. మరి ఇట్లా హామీలు ప్రతి హామీలలో కూడా ఇప్పటివరకు చేసింది ఏం లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ అంతా అరుస్తున్నారు వాళ్ళ మీద, వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తుంటే శాపనార్థాలు పెడతారు. కాబట్టి వాళ్ళ శాపం కలిగి ఖచ్చితంగా మీరు 5 years కూడా పరిపాలనకు పెద్ద బరువు అయిపోతారు. కాబట్టి ఇటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే పనులకు డబ్బా కొట్టుకోవద్దని చెప్పేసి మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశంతో ఈరోజు మేము వచ్చిన పత్రికా మిత్రులకు మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. మరి వందనాలు. గత ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే మరి నిధులు మంజూరు చేసిందో 2022లో మట్టి పోయించి ఏదో కాంక్రీట్ వేయించి ఫోటోలు దిగి అదే చూపించడం తప్ప మరి వేరే ఒకటి ఏం లేదు. 9 నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి మరి వాళ్ళు ఏ ఒక్క రూపాయి ఒకటి కాన్స్టిట్యూన్సీ కానీ ఒక మండలానికి కానీ ఒక గ్రామానికి కానీ కూడా ₹1 తెచ్చింది కూడా పూలం లేదు ఇప్పటివరకు దాకా. మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏదైతే చేసిందో అవే పనులు ఈరోజు కొనసాగిస్తారు. కానీ ఏ కొత్త పని కూడా ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలే సరిగా చేయలేకపోయారు. నిధులు ఏడికని తీసుకొని వస్తారు. ఈరోజు రైతు బంధు, రైతు మన బీమా కానీ ఇట్లాంటి ఏది కూడా లేదు. అసలు ఇప్పుడు వానాకాలం ఇప్పుడు 10 రోజులు అయితే అయిపోతున్నది. రైతు బంధు ఎవరికి వచ్చింది? ఆ గత ఇంతకంటే మొదలు మరి మే నెలలో ఏదైతే మరి అది రైతు బంధు ఇచ్చిర్లే అది కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డబ్బులే ఇచ్చింది. దానికి మళ్ళీ కూడా కమిటీలు వేసిండ్రు. ఎవరు కమిటీలు వేసి ఏం నిర్ణయించిండ్రు?